ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిన్న విజయవాడలో రాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు అమిత్ షాకు సంచలనమైనటువంటి నివేదికను అందజేశాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు అమిత్ షాకు ఒక సంచలనమైనటువంటి నివేదికను అందజేశాయి అంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ నివేదికలో ఏముంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మేడం, దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఆ రాష్ట్రం మీద వాళ్ళు గురి పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు కేంద్రము రాష్ట్రాలు ఆ బాధ్యత కంటే కూడా ఇవాళ పార్టీ ప్రతిష్టగానే చూస్తున్నారు మోడీ కానీ అమిత్ షా కానీ. ఇప్పుడు రాష్ట్రాలు ఇవి అయిపోయినాయి, వాళ్ళు ప్రధానమంత్రి, వీళ్ళు రాష్ట్రాలు, ఆ ప్రేమ వాత్సల్యాలు ఏమీ లేవు. ఇప్పుడు ఉన్నదల్లా ఒకటే, మనకి ఆ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయి. ఎమ్మెల్యే సీట్లు వచ్చినా రాపోయినా వాళ్ళకి సంబంధం లేదు. ఎంపీ సీట్లు ఎన్ని, వాళ్ళు గురి పెట్టిందే ఎంపీ సీట్ల మీద. వాళ్ళకి తెలుగుదేశంతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఇది మనకు అసలు ఉపయోగపడుతుందా, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుందా ఏంటి అనే దాని మీద వాళ్ళు తలమునకలై ఉన్నారు. అందుకే రకరకాల నివేదికలు తెప్పించుకుంటున్నారు. అలాగే ఈసీ కూడా నివేదిక తెప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఏంటి అంటే హింస లేని ఎన్నికలు జరపాలి అనేది జీరో క్రైమ్ అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇంకా అసలు ఎన్నికల వేడే రాలా, ఇప్పుడే ఏంటిది అనే ఒక భయం కూడా ఉంటుంది. అంటే ఏంటి, అసలు భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పరిపాలన ఎవరిది? వ్యవస్థలు ఇప్పటివరకు చెడిపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి వల్ల, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఈసీ కదా పర్యవేక్షణ అంతా. మరి అలాంటప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈసీ తనదిగా బాధ్యతకు ఫీల్ అవుతుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా ఈసీని అడుగుతాయి, ఏంటిది ఇలా జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరు? అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈసీనే అడుగుతుంది. ఈ సందర్భంలో ఇప్పుడు వాళ్ళు నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక అసలు ఏమైనా అనుమానాలు ఉన్నాయా ఈ ఘటన మీద? అంటే ఇలా జరుగుతుంది అని ఏమన్నా ఊహించారా? అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే కూడా మీరు సమాచారం చేరవేయటంలో అలసత్వం ప్రదర్శించారా? ఇలా ఇన్ని రకాలు వస్తాయి. అందుకే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పోస్ట్ మార్టం లాగా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మోటివ్ ఏంటో చూసుకుంటారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఈ మొత్తానికి సంబంధించి నివేదిక ఇవ్వాలి. దీనికి సంబంధించి ఒక 500 పేజీల నివేదిక ఇచ్చినా ఆశ్చర్యపోకర్లా. మన వాళ్ళు అసలు విషయం చెప్పేదానికన్నా కోర్టుల్లో కూడా చూడండి, ఇంతంత పెట్లు మోసుకుపోతుంటారు. 1000 పేజీలు, 1500 పేజీలు, 500 పేజీలు ఎవడు చదువుతాడు అవన్నీ? కాకపోతే వీళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పి రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. సరే, ఈ రిపోర్ట్లో ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేది ఒక అంశం అయితే, దీని ప్రభావం ఎన్నికల మీద ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, దీని మీద అసలు పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటారు వాళ్ళు. దానికోసం అని చెప్పి వీళ్ళు ఇప్పుడు పోలీస్ దగ్గర నుంచి పోలీస్ రిపోర్టు, ఇప్పుడు క్రాంతి రాణా అక్కడ ఎస్పీగా ఉన్నారు, ఆయన వెళ్ళి ఆ సంఘటన చూసి ఏ స్కూల్ మీద నుంచి అయితే ఆ రాయి వచ్చింది అని అనుకుంటున్నారో ఆ స్కూల్ని కూడా సందర్శించి, ఇంకా పోలీసులు అంటూ దిగారు అంటే వాళ్ళ శైలిలో వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు అతడు సినిమాలో చూసాం కదా, సిబిఐ వాళ్ళు వచ్చారు. మరి నిజంగా సిబిఐ పట్టుకోదలుచుకుంటే పట్టుకుంటుంది, నిజంగా పట్టుకోవాలనుకుంటే. సినిమాలో పట్టుకుందనే కాదు, అసలు వెయిట్ అయినా సరే పట్టుకోదలుచుకుంటే పట్టుకుంటుంది. ఆ మాత్రం మన దగ్గర యంత్రాంగం అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ నివేదిక ఈ తెలుసుకున్న దానివల్ల మనకి లాభమా నష్టమా అని ప్రతి వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు మనం మామూలుగా ఎలా అయిపోయిందంటే, ఎవరిదన్నా గడ్డివాము తగలబడిపోతుందంటే పేలాలు ఏరుకుందాం అనే వాళ్ళే ఉంటారు తప్పితే, అయ్యో ఈ గడ్డివాము తగలబడిపోతే వాడికి వచ్చే నష్టం ఏంటని ఒక్కడ ఆలోచించరు.
అంటే ఎవరి స్వార్థం వాళ్ళది. ఇప్పుడు ఈ ఘటన వెనక వైసీపీ స్వార్థం వైసీపీది, పరిస్థితులు ఏంటో అర్థం చేసుకొని దాన్ని ఎట్లా మలుచుకోవాలి అనేది బీజేపీ వ్యూహం బీజేపీది ఇక్కడ. అందుకని ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఒక నివేదిక కావాలని కోరుకుంటున్నారు. ఎవరు? బీజేపీ వాళ్ళు నివేదిక ఇస్తారు. దీనిలో తేలేది ఏంటి? యాతావాత తేలితే ఇప్పటికే ఒక ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. మొదటగా ప్రాథమిక సమాచారం ఏంటి? రాయి అన్నారు. ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదికలో ఏమొస్తుంది? అది రాయి కాదు, ఇంకేదో పదునైన పదార్థం అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటి? ఒక దండ వేశారు, దండకు ముందు గాయం లేదు, దండ తర్వాతే గాయం వచ్చింది. మరి వైసీపీ వాళ్ళే ఏమన్నా దండలో ఏదన్నా పెట్టి గుచ్చుకున్నారా? రకరకాలు. ఇప్పుడు మామూలుగా నిపుణులు అయితే కరెక్ట్గా చెప్పగలుగుతారు. ఈ అంత ఎత్తు నుంచి ఆ రాయి కూడా దొరికింది అంటున్నారు. అంత రాయిని అక్కడి నుంచి విసిరితే ఎంత వేగంతో వస్తుంది, ఎంత వేగంతో వస్తే అంటే ఇక్కడ తగిలిన దెబ్బని బట్టి ఆ వేగాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. మరి నిజంగా అలాగా జరిగిందా? ఏది ఏమైనా సరే వాళ్ళ ఇంకొక రాజకీయ నాయకుడి మీద ఇట్లా జరగకుండా ఉండటం అయితే వాస్తవంగా జరిగితే గనక జరగకూడదు. దానికి తగ్గట్లే మమతా బెనర్జీ దగ్గర నుంచి, స్టాలిన్ దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి అందరూ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలి అని చెప్పారు. పైగా ఇంతకుముందు కూడా ఆయనకి చీకటి పడిన తర్వాత బయటికి రావద్దు, మీరు ఓపెన్ టాప్ ఎక్కొద్దు, ఇలాంటి రకరకాల మాటలు చెప్పిన మాట అయితే వాస్తవం. కానీ ఆయన కాదు కూడదు అని చెప్పి మామూలుగా కూడా రాడు, చాలా ప్రచారం కూడా చాలా జాగ్రత్తగా చేస్తాడు జగను. మరి ఎందుకు నిన్న అలా జరిగిందో, ఏదేమైనా ఇలాంటి ఘటనలు మట్టుకు జరగకూడదు. ఓకే, అదే మేడం. అంటే దూరం నుంచి క్యాట్ బాల్ తీసుకొని క్యాట్ బాల్లో ఆ రాయి ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. అది రాయా లేకపోతే పదునైన వస్తువా అనేది చెప్పలేము, క్యాట్ బాల్లో పెట్టి కొట్టారని కొంతమంది చెప్తున్నారు, ఎయిర్ గన్లో పెట్టి పేల్చుండొచ్చు అంటూ సజ్జల గారు అయితే అనుమానం వ్యక్తం చేస్తారు. ఎవరు నివేదిక ఇచ్చారు దీనికి సంబంధించి? అంటే సజ్జల గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అట్లెట్లా అనుమానం వ్యక్తం చేస్తారు? అంటే అంత ఫోర్స్గా వచ్చింది రాయి, జగన్ గారు విలవిల్లాడారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాదు, ఇప్పుడు ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి వివేకానంద రెడ్డి చనిపోయిన రోజున మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి గొడ్డలతోటి నరికారు మా చిన్నాన్న నేను చెప్పినట్టు అనిపించట్లేదు. ఈయన ఎలా చెప్తారు? ఓకే, అంటే ఇది వ్యూహాత్మక దాడా, లేదంటే ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగిన దాడా, లేదంటే ఆకతాయిలు చేసిన దాడా అంటే ఏం చెప్తారు? ఆకతాయిలు చేస్తారని నేను అనుకోనండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత అంతరంగం ఉండదు. కరెక్ట్గా ఆకతాయిలు అక్కడికి వెళ్ళి పైకెక్కి కరెక్ట్గా తగిలేటట్లుగా గురి చూసి కొట్టడం అంటే అది నిపుణులు మాత్రమే చేయగలరు. నిపుణులు మాత్రమే చేయగలరు. అసలు అంత నిపుణులు ఆకతాయిగా ఎందుకుంటారు? వాళ్ళని ఎవరైనా ప్రేరేపిస్తేనో లేకపోతే వాళ్ళకి డబ్బు ఆశ చూపిస్తేనో చేస్తారు తప్పితే అంత నిపుణులు ఆకతాయిగా చేయాల్సిన అవసరం ఏంటి? అందుకే నేను ఇందాక అన్నది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా వస్తాయి బయటికి. అసలు ఆ మోటివ్ ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ఒకవేళ ఉద్దేశపూర్వకంగానే జరిగితే ఆ ఉద్దేశం ఏంటి కూడా తేలుస్తారు. ఓకే, కానీ సజ్జల ప్రెస్ మీటే ఆశ్చర్యకరంగా ఉంది. నేను ఇంకా ఎవరైనా నిపుణులు పెట్టారు ప్రెస్ మీట్ అనుకుంటున్నా. ఇక్కడ కూడా ప్రెస్ మీట్ వాళ్ళే